తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాళ్ల మండలం కోపెలలో 75 ఏళ్ల చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు దాతలు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. పూర్వ విద్యార్థులు దాతల సహకారంతో జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం పాఠశాల ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు జ్ఞాపకార్థం ఆయన కుమారులు క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు యుగంధర్ వర్మ సుమారు 7 లక్షల ఆర్థిక సహకారంతో వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతల సహకారంతో అభివృద్ది చేసిన క్రీడలకు అనువైన ఆట స్థలాలు ఆర్ఓ ప్లాంట్లను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలను అభివృద్ది చేయాలని పూర్వ విద్యార్థులు మంచి ఆలోచనతో ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ పాఠశాల అభివృద్దిలో తాము కూడా భాగమవడం ఆనందంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థులంతా ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషి తన తండ్రి పేరిట వేదిక నిర్మించడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందించేందుకు ముందుంటానని స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. డీఈఓ ఈవీవీఎన్ నారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా కోట్లాది రూపాయలతో పాఠశాల అభివృద్ధికి పాటుపడటం మంచి ఆలోచన అన్నారు. 75 ఏళ్ల చరిత్ర గల పాఠశాలను అభివృద్ది చేయడం లక్ష్యంగా పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యాశాఖ తరపున ఆయన పూర్వ విద్యార్థులను దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కోపెల హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇనాగరేట్ చేయడానికి మన గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చి వైస్ చైర్మన్ ఆఫ్ ది అసెంబ్లీ వచ్చి చేశారు. కార్యక్రమాలన్నీ బాగా జరిగినాయి. మా కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ, మా కమిటీ సభ్యులు పునరాజు గారికి, బంగారాజు గారికి, మిగిలిన సభ్యులకి అందరికీ, మా హై స్కూల్ హెచ్ఎం గారికి, సుబ్బరాజు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కృతజ్ఞతగా. కోపెల హై స్కూల్ ఈ పూర్వ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి డాక్టర్ గారు, బంగారాజు గారు, మన రామరాజు గారు, పొలంరాజు గారు, మన రామ్ కుమార్ రాజు గారు, పిఎస్ రాజు గారు, విఎస్ రాజు గారు, మన శంకరం గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పాటు పడి వీళ్ళు మనం పూర్వ విద్యార్థులు మన స్కూలు డెవలప్ చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా మా దగ్గరికి కూడా వచ్చినప్పుడు మేము ఏం చేయాలి అని అడిగితే వీళ్ళు మీ పేరు మీద, నాన్నగారి పేరు మీద ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తే మంచిదే అని చెప్పి, బాగుంటుంది విద్యార్థులకి ఒక ఏదన్నా కార్యక్రమాలు చేసుకుంటే మంచి వేదిక కావాలని చెప్పి అడిగినప్పుడు దానికి మా వంతు సహకారంగా 7 లక్షల రూపాయలతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మునుముందు ఈ స్కూల్ తరపున నేను కూడా దీనికి ఒక పూర్వ విద్యార్థి కాబట్టి నేను కూడా ఈ స్కూల్కి ఈ ముందు ఏ కార్యక్రమాలు తలపెట్టినా దానికి నా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ స్కూల్ని ఎంతో డెవలప్ రఘురామ కృష్ణరాజు గారు కూడా దీన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పి ఆయన కూడా కాన్స్టిట్యున్సీలో ప్రతి స్కూల్ని డెవలప్ చేయాలని ఆయన కూడా ఎంతో మంచి కార్యక్రమం తలపెట్టి అన్ని స్కూల్స్ని డెవలప్ చేసుకుని వస్తున్నారు. ఆయన కూడా నన్ను ఏదన్నా చెయ్యి అని చెప్పినప్పుడు నా వంతు సహకారంగా దీనికి ఏది కూడా చేయడానికి కూడా మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా ఇంకా ఈ కమిటీ అందరూ ఈ స్కూల్ని ఇంకెంతో డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక కమిటీగా ఏర్పడి దాతలందరినీ సమీకరించి సుమారు 50 లక్షల రూపాయలు పైగా ఫండ్ కలెక్ట్ చేసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటర్ ప్లాంటు సర్రాజు గారి యొక్క కుమారుల యొక్క సర్రాజు గారి పేరు మీదుగా 6,58,000 రూపాయలతో డయాస్ నిర్మించడం జరిగింది. అది మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగింది. వాకింగ్ ట్రాక్ ఒకటి వేసాం. తర్వాత ఎంపీపీ గారి సహకారంతో సీసీ రోడ్డు కూడా ఒక 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గ్రౌండ్ను కూడా ఒక 8 లక్షల రూపాయలతో గ్రౌండ్ను కూడా ఫిల్ చేయడం జరిగింది. సూర్యనారాయణ రాజు గారు, బాపిరాజు గారు సోదరుడు యొక్క సహకారంతో ఆయన 11 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అందులో 7 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయటం, టీచర్కి కూడా 25,000 రూపాయలు శాలరీ ప్రతి నెల కూడా సంఘం నుంచి పేమెంట్ జరుగుతుంది. జెడ్పీహెచ్ఎస్ కోపెల్లో సుమారు 75 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల. ఈ పాఠశాలలో
ఎంతోమంది పూర్వ విద్యార్థులు చదువుకున్నారు. వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇండస్ట్రియలిస్ట్గా, తర్వాత డాక్టర్లుగా, తర్వాత వేరే ఇంజనీర్లుగా, వేరే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానాల్లో పదవి పొంది రిటైర్ అయిపోయి ఉన్నారు. వారందరూ కూడా ఈ పాఠశాలపై మక్కువతో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. వారందరికీ కూడా విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో అనేక పాఠశాలకు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. యునైటెడ్ కాపు వనిత క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ ప్రెసిడెంట్ అల్లం వాణి రమేష్ సారథ్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి తనయుడు తేజ ప్రత్యూష ముఖ్య అతిథిగా విచ్చేయగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్తోత్రంతో ప్రారంభమైన సంబరాల్లో పిల్లలపై భోగిపళ్లు వేయడం, హరిదాస సంకీర్తనలు, బొమ్మల కొలువు, గొబ్బిళ్లతో ఆటపాటలు, I2I స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, వండర్ కిడ్స్ విద్యార్థుల క్లాసికల్ డాన్సులు, జానపద నృత్యాలు, మహిళలకు మెహందీ, నలుగురు జడ్జిల నేతృత్వంలో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కంతేటి ప్రశాంతి, సరిపిడకల శారద, కుక్కల ధనలక్ష్మి, జానపాటి సుగుణ, క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి రమేష్, సెక్రటరీ మెంటే అమ్ములు, ట్రెజరర్ రావూరి రజనీకృష్ణ, యూకేఎస్సీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ నరహశెట్టి రూపవాణి, అల్లం చందశ్రీ, అల్లు వనజాక్షి, రిటైర్డ్ తహసీల్దార్ కొత్తపల్లి కనకదుర్గ, ఆరెడ్డి ఆండాళ్, డేగల భవానీ శీతల్, పోలిశెట్టి అన్నపూర్ణ, పద్మ, శాంతి, సంధ్యారాణి, పలువురు మహిళలు పాల్గొన్నారు. మానవతా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో కార్మూరి వెంకటేష్, స్వాతి దంపతులకు ప్రతిభా పురస్కారాన్ని ఆర్యవైశ్య సంఘ భవనంలో అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం పట్టణంలో పెరుగుతున్న ప్రజల సౌకర్యార్థం అంతిమ సంస్కారాల కార్యక్రమానికి అవసరమైన శాంతి రథాన్ని ఏర్పాటు చేయడానికి మీవర్ ఇండియా కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి మానవతా సంస్థ
భీమవరం శాఖకు 9 లక్షల రూపాయలను అందించిన కార్మూరి నరసింహమూర్తి తనయుడు మీవర్ ఇండియా కంపెనీ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ కార్మూరి వెంకటేష్ స్వాతి దంపతులకు ప్రతిభా పురస్కారం అందించి సత్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి లక్ష్మీ కుమారి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు వబిల్శెట్టి వెంకటేశ్వరరావు, తటవతి బద్రి, మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, కేవీఎస్ఎన్ రాజు, వివి నరసయ్య, కేవీ సుబ్బరాజులు పాల్గొన్నారు. ఎవరికైనా ఏ కార్యక్రమం కావాలన్నా ఆయన పరమాత్మ కూడా బాగా చేస్తారు. ఆయన అంటే అందరికీ బాగా ఇష్టం. ఈయన పిలవకుండా ఎవరు ఏ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కష్టం. అలాంటి వాళ్ళ బాబు గారిని మా ఆదివాసీ వర్తక సంఘ భవనంలో మానవతా సంస్థ తరఫున ఈ సన్మాన కార్యక్రమం చేయడానికి తలపెట్టాం. దీనికి వాళ్ళ అన్నింటికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే మీ అబ్బాయి పనిచేస్తున్న కంపెనీ నుంచి శాశ్వత పొందడానికి ఆ కంపెనీ నుంచి ఫండ్స్ని మన మానవతా సంస్థ ఇప్పించారు. అది అతను కృషి చేసి సుమారుగా 9 లక్షల రూపాయలు ఇప్పించారు. ఇది త్వరలో మార్చి నెలాఖరులో కొత్త శాస్త్రాన్ని భీమవరంలో మానవతా సంస్థ తరఫున ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని మానవతా సంస్థ భీమవరం శాఖ కో చైర్మన్ గారు అయినటువంటి కార్మూరి నరసింహమూర్తి బాబు లక్ష్మీ కుమారి దంపతుల కుమారుడైనటువంటి కార్మూరి వెంకటేష్ గారు మరి హైదరాబాద్లో మరి వారు మేవర్ ఇండియా జియో టెక్నికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉద్యోగిగా మరి విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే భీమవరం మానవతా సంస్థ 2వ సంవత్సరం మరి సేవా కార్యక్రమంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరపట్నంలో ఉన్నటువంటి జనాభా మరి అధిక జనాభాతో ఉన్నటువంటి పెద్దపట్నం అనేటువంటి నగరంలో అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి మా మానవతా సంస్థ తరఫున ఒక శాంతి రథం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. అందులో కృతనిశ్చయంతో ఉన్నటువంటి కార్మూరి బాబు గారు వారి అబ్బాయితో మరి విషయం చెప్పడంతో వారు వాళ్ళ కంపెనీతో సంప్రదింపులు జరిపి వారు మాకు 9 లక్షల రూపాయలను వారి కంపెనీ ద్వారా వారు మాకు కృషి చేసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం తరఫున అలాగే మానవతా భీమవరం శాఖ తరఫున కార్మూరి నరసింహమూర్తి బాబు గారు అలాగే లక్ష్మీకుమారి దంపతులతో పాటు కార్మూరి ఈ సహాయ కార్యక్రమంలో పూర్తి సహకారం అందించి మా సంస్థకు వెనుదరుగా నిలిచినటువంటి కార్మూరి వెంకటేష్ స్వాతి దంపతులకు మరి ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేసి వారిని గౌరవించుకోవడం జరిగింది. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా దాట్ల శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజ్ శివరామరాజు ముగ్గుల పోటీలు ప్రారంభించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు వేసిన వివిధ రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. పోటీలో పాల్గొన్న వారికి ట్రస్ట్ నుంచి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జి నాగమణి మొదటి బహుమతి, గ్రైండర్, ఎం మౌనిక రెండవ బహుమతి, మిక్సీ, ఎం యశోద మూడవ బహుమతి, కుక్కర్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, దాట్ల లక్ష్మీదేవి, ముదునూరి శిరీష, ముదునూరి కృతివర్మ, మాజీ జడ్పీటీసీ అడ్డాల పద్మావతి నాగరాజు, మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు, సాధు శ్రీనివాస్, కాళ్ల ఎస్ఐ శ్రీనివాస్, అడ్డాల గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు ఘనంగా ముగ్గుల పోటీల కార్యక్రమం కాళ్లకూరు గ్రామంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం
ఈ శ్రీదేవి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ మహిళలందరూ కూడా ఈ శ్రీదేవి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఇది వరకు సంక్రాంతి అంటే ఎంతో సంబరాలు చేసుకునే వాళ్ళం గతంలో. అయితే ఈ సంక్రాంతి సంబరాలు రాను రాను పిల్లలకి తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల ఈ సెల్లో చూసి సంక్రాంతి సంబరాలు చెప్పుకుంటాం తప్పించి పిల్లలకి వీటి గురించి తెలియట్లేదు. మన జనరేషన్ లో మనం ఎన్నో ఆనందాలు పొందాం ఈ సంక్రాంతి సందర్భాల్లో. కానీ ఇప్పుడు పిల్లలకి ఈ సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. ఆ 4 రోజులు సినిమాలు ఎంజాయ్మెంట్లు తప్పించి. కానీ సంక్రాంతి వస్తుంది అంటే మనం ఎంతో సంవత్సరం ఎదురు చూస్తాం ఈ సంక్రాంతి పండుగ కోసం. మిగతా పండుగలు ఒక ఎత్తు అయితే ఈ సంక్రాంతి ఒక ఎత్తు మనకి. ప్రతి ఇంట్లో కూడా చుట్టాలందరూ వచ్చి ఒక రోజు నుంచి ముక్కరం దాకా 4 రోజులు ఎంజాయ్మెంట్ చేసి ఈ పల్లెటూరులో వెళ్తారు. ముందుగా మా కాలకూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు మా కార్యక్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. మేము సర్పంచ్గా ఎక్కిపోయి 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు ఇంత సందడిగా జరగలేదు. ఈ సంవత్సరం శ్రీదేవి ట్రస్ట్ వారు మా శ్రీనివాసరాజు గారు దయ వల్ల మా ఊర్లో చాలా ఆనందంగా మహిళలందరూ వచ్చి ముగ్గుల పోటీ కార్యక్రమం చేపట్టారు. మా శ్రీనివాసరాజు గారు శ్రీదేవి ట్రస్ట్ తరఫున సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని శ్రీదేవి ట్రస్ట్ వారు చేపట్టిన ముగ్గుల పోటీకి ఇక్కడికి వచ్చిన ముగ్గులు పెట్టే పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు. దీన్ని చూడటానికి వచ్చిన అందరికి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాలకూరు గ్రామంలో ముందుగానే సంక్రాంతి వచ్చినట్టుగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు అదేవిధంగా మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. ఈ ముగ్గుల పోటీలో ఏర్పాటు చేసిన కాలకూరు గ్రామ శ్రీదేవి ట్రస్ట్ అధినేత అయిన దాట్ల రామరాజు గారికి అదేవిధంగా నాగరాజు గారికి మిగతా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామానికి చెందిన దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారు ట్రస్ట్ అధినేత దాట్ల వెంకటరామరాజు గారి ఆధారంలో సంక్రాంతి పండక్కే సహజ సిద్ధంగా జరిగే హరిదాసు గారు మరియు ముగ్గుల పోటీలు, భోగి మంటలో ఇటువంటి సహజ సిద్ధంగా పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం ప్రకారంగా జరగాలనే ఉద్దేశంతో దాట్ల వెంకటరామరాజు గారు ఈ కాళ్ళకూరు గ్రామానికి సంబంధించిన ఈ పెనిమిచ్చూరు అడ్డలవారి ఈదికి సంబంధించిన ఈ రోడ్డు పొడవునే కూడా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి దానికి ప్రథమ బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతులు ఏర్పాటు చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసిన మరి చాలా కాలం నుంచి గ్రామానికి వారు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి సందర్భంగా భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని ఎల్లాప్రగడ సుబ్బారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి విచ్చేసి మాట్లాడుతూ భీమవరం వాసి అయిన ఎల్లాప్రగడ సుబ్బారావు వైద్య రంగంలో అద్భుతమైన పరిశోధన చేసి టైఫాయిడ్, ఫైలేరియా లాంటి అనేక రోగాలకు మందులు కనుగొని మానవాళి మనుగడకు ఎంతో కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, ఎం ఐజాక్ బాబు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆయన కనిపెట్టిన మందులు ఈనాటికి పూర్తి వినియోగంలో ఉన్నాయని, వారి పేరిట భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డుకు నామకరణం చేయడం జరిగిందని ఎల్లాప్రగడ సుబ్బారావు సేవలు కొనియాడుతూ నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యాళ్ల వెంకటేశ్వరరావు, అంగర వెంకట్, సత్యనారాయణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి 130వ జయంతి సందర్భంగా ఈ రోజున భీమవరపట్నంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆయన విగ్రహానికి పూలమాలంకృతం చేసి ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరంలో జన్మించడం మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఒక సామాన్య కుటుంబంలో ఆయన జన్మించి ఆయన ఎంబీబీఎస్ చదివి లండన్లో మరి ఆయన అమెరికా వెళ్ళి లేడర్లీ కంపెనీలో
గొప్ప శాస్త్రవేత్తగా, ప్రపంచ శాస్త్రవేత్తల్లో ఒక ఆయన గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన జీవితకాలంలో ఎన్నో మానవాళికి ఉపయోగపడేటువంటి ఔషధాలని కనుగొనడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి మేమంతా కూడా కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ ఎల్లాప్రాడ సుబ్బారావు గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఆయన డాక్టర్ ఎల్లాప్రాడ సుబ్బారావు గారు తన జీవితాన్ని త్యాగం చేసి ఏదైతే మెడిసిన్స్ కనిపెట్టడం కోసం ఆయన కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టి ఆయన మెడిసిన్స్ కనిపెట్టి వేళ మన ప్రజలందరికీ కూడా ఈ మందులు అందించడం జరిగింది. అటువంటి మహనీయులు, అటువంటి కారణ జన్ములు మరి వేళ మనం ఆయన నివాళులర్పించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన భీమవరం వాసి ఎల్లాప్రాడ సుబ్బారావు గారు మరి కనుగొన్నటువంటి మెడిసిన్స్ ఈ రోజుకు కూడా ప్రజలు వాడుకోవడం, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన 70 సంవత్సరాల క్రితమే ఈ మందులు కనుగొని ఎంతోమంది ప్రజలకు మేలు చేయడం జరిగింది. మరి ఆయన మన భీమవరం వాసి కాకుండా ఆయనకి కొంచెం లేటుగా గుర్తింపు వచ్చినప్పటికీ కూడా భీమవరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రధానమైనటువంటి రహదారికి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. ఎల్లాప్రాడ సుబ్బారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వెంటే పెద్దబాబు గారు ఈ 2 దశాబ్దాలుగా భీమవరంలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పి ఎల్లాప్రాడ సుబ్బారావుకి ఘనమైన నివాళులు అర్పించడం. ఉండి మండలం వాండ్రం గ్రామంలోని సంఘ బోధులో ఆక్రమణలు తక్షణమే తొలగించాలని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. వాండ్రం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా క్యాటిల్ షెడ్డును ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంఘ బోధను ఆనుకుని నిర్మించిన షెడ్ ఆక్రమణతో అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ 10 మందికి ఉపయోగపడే పని కోసం ఒక వ్యక్తి ఇబ్బంది పడినా వెనుకంజ వేయొద్దని స్పష్టం చేశారు. గ్రామ కార్యదర్శి వీఆర్ఓ ఎస్ఐలను పిలిపించి దగ్గరుండి ఆక్రమణ తొలగించాలని ఆయన ఆదేశించారు. ఈస్కో కోడ్ డ్రైన్ పూడికతో సుమారు 500 ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కందుల రాధా బలరాం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు, పారిశ్రామికవేత్తలు ద్వారంపూడి నారాయణ రెడ్డి, సత్తి బ్రహ్మారెడ్డి, కూనప్రాజు సుబ్బరాజు, ఎంపీడీఓ రవీంద్ర, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వెటనరీ కూడా ఉంటారు. వెటనరీ అది రివర్స్మెంట్ పెడుతుంది. చలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రాం ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు
దండు శ్రీనివాసరాజు, కలిగొట్ల గోపాల్ శర్మల ఆధ్వర్యంలో భీమవరం చినమేరంలోని ఆర్ఎస్ఎస్ భవనం నందు 70 మంది సాధకులచే సుదర్శన క్రియలో శిక్షణ అందించారు. ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం ముగింపు సందర్భంగా నిర్వాహకులు దండు శ్రీనివాసరాజు, కలిగొట్ల గోపాల్ శర్మలు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యాంత్రిక జీవనంతో పాటు ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు, మానసిక ఆందోళనతో దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నామని, కొంత సమయాన్ని హ్యాపీనెస్ ప్రోగ్రాంలోని సుదర్శన క్రియ ద్వారా నివారించుకోవచ్చని, మన ఆనందం మన చేతుల్లోనే ఉందని, దీర్ఘకాలిక రోగాలకు మందులు తాత్కాలిక ఉపశమనమని, సాధన ద్వారా రోగనిరోధక శక్తితో పాటు దీర్ఘకాలిక రోగాలు నయం చేసుకోవచ్చని అన్నారు. ఈ శిబిరంలో శిక్షణ తీసుకున్న డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రొఫెసర్లు తమ అనుభవాలను ఈ సందర్భంగా ముగింపు సభలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు గంధం శ్రీదేవి, బీజేపీ పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రియాంక వర్మ, పి రమేష్ రాజు, కేవీవి సుభద్ర, భవానీ, శ్రీహరి, కృష్ణమోహన్, కొయ్యలగూడెం నుంచి విచ్చేసిన సభ్యులు పాల్గొన్నారు. నా పేరు దండు శ్రీనివాసరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని, రవిశంకర్ గారి శిష్యుడిని. మొన్న 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు భీమవరంలో ఈ ఆర్ఎస్ఎస్ బిల్డింగ్లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. రవిశంకర్ గారు స్థాపించిన ఈ సంస్థలో, ఈ కోర్సులో సుదర్శన క్రియ అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. శ్వాస ద్వారా మన శరీరం మన నియంత్రణలోకి వస్తుంది, మనసు మన అధీనంలోకి వస్తుంది. శారీరక రుగ్మతలు, క్యాన్సర్, ఎయిడ్స్, మెంటల్ డిప్రెషన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, పైల్స్, ఎపిలెప్సీ తగిన వాళ్ళు ఉన్నారు. ఇక మానసికంగా 1000 మంది కాశ్మీరీ మిలిటెంట్స్ మన కోర్స్ చేశాక గవర్నమెంట్కి సరెండర్ అయ్యారు. 320 మంది రణవీర్ సేన. సో సిగరెట్టు, మందు మానేసిన వాళ్ళు కోర్స్ చేసి కోకోళ్ళలు. అందుకే 40 సంవత్సరాల్లో 186 దేశాలకి వ్యాప్తి చేయించగలిగారు రవిశంకర్ గారు. ప్రపంచంలో అతిపెద్ద సేవా సంస్థ ఇది. గురువు గారు నేను దేవుడిని అని చెప్పరు, నన్ను పూజించమని చెప్పరు, మోక్షం ఇస్తానని చెప్పరు, ప్రార్థన కూడా చేయించరు. సో ప్రతి ఒక్కరూ కనుక ఈ సుదర్శన క్రియ చేసి ప్రాక్టీస్ చేస్తే మన సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ, ఈ కుల మత ప్రాంత వర్గ భేదాలన్నీ పోయి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. గురువుగారి కోరిక ఏంటంటే ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబం చేయాలి, వసుదైక కుటుంబం. సో దానికి సుదర్శన క్రియ ద్వారా సాధ్యమవుతుంది. సమాజంలో శాంతి సుస్థిరతలకు ఇది చాలా దగ్గర దారి, మంచి మార్గం. ప్రతి ఒక్కరూ కనుక సుదర్శన క్రియ నేర్చుకోవాలి, నేర్చుకుని సమాజాన్ని మార్చాలి అనేది గురువు గారి కోరిక. ఏంటంటే హింస లేని, ఒత్తిడి లేని ప్రామాణిక సమాజాన్ని భావితరాలకి అందించాలి. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ గారు స్థాపించినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా మరి సీనియర్ ఫ్యాకల్టీస్ దండు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో మరి భీమవరాన్ని గత వారం రోజులుగా మరి హ్యాపీనెస్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఒక 50 మంది పైన కొత్తవారు, పాతవారు ఒక 20 మంది, 70 మంది వారం రోజులుగా సుశిక్షితులయ్యారు. మరి దీని ద్వారా హాయిగా ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలి, కష్టాల నుంచి మనం ఏ విధంగా అధిగమించాలి కష్టాలని, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటం, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ మెంటల్ టెన్షన్, ఈ స్ట్రెస్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నుండి ఈ యొక్క స్ట్రెస్ గురయ్యి ఆత్మహత్యలు దాకా వెళ్తున్నారు. దీనికి ఒకటే ఒక మార్గం, ఈ యొక్క సుదర్శన క్రియ. ఈ సుదర్శన క్రియ ప్రతిరోజు చేస్తే కనుక ఈ యొక్క మెంటల్ స్ట్రెస్ తగ్గి మన ఎలాగా జీవన విధానం సాగించాలని తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సుదర్శన క్రియ, అలాగే యోగా చేస్తే, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే ఒక స్ట్రెస్ తగ్గి మన జీవన విధానం మార్చుకునే అవకాశం ఉంటుందని. ఇప్పుడు నాకు ఎవరితో ఉన్నా మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా ఒక టెన్షన్, ఒక స్ట్రెస్. పొద్దున్న మార్నింగ్ వర్క్ వెళ్ళానంటే వర్క్ ఎంతసేపుతో అవుతుందో, మళ్ళీ ఇంటికి వెళ్తామన్న టెన్షన్లో, మా బాస్ని కలవాలన్నా చాలా టెన్షన్గా ఉండేది. 2000 సంవత్సరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా అసోసియేట్ అయ్యి నేను సుదర్శన క్రియ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది చేశానండి 2000లో. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ చాలా రిపీట్ చేసి నేను ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటూ సుదర్శన క్రియ ప్రాక్టీస్ చేస్తూ నా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుని, నా స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకుని నేను ఇప్పుడు ప్రజెంట్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. పిల్లల దగ్గర నేను అర్థం చేసినట్టు వాళ్ళు ఎగ్జామినేషన్స్ చేస్తూ, తర్వాత పేరెంట్స్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు సమాజంలో ఒక అశాంతి నెలకొంది. సుదర్శన క్రియ ద్వారా నేను పిల్లలకి స్ట్రెస్ రిలీజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఎలా ఉండాలి, బాగా ఎలా చదువుకోవాలి, ప్రజెంట్ మూమెంట్ ఎలా ఉండాలని నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈ సుదర్శన క్రియ నాకు చాలా ఎంతో ఉపయోగపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ను మంజూరు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్. ఈ నెల 13 నుండి భీమవరం ఎలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర మహోత్సవాలు. కాళ్లకూరు గ్రామ అభివృద్ధికి డాక్టర్ నీలాద్రిరాజు చేస్తున్న సేవలు అభినందనీయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.